పటమటలంకలోని దేవాదాయ శాఖ స్థలానికి సంబంధించిన రికార్డ్స్ను అధికారులు పరిశీలించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ స్థలం దేవాదాయ శాఖకు ఆర్థికపరమైన ఆస్తి అని ఆయన అన్నారు. విజయవాడలోని అవధూత ఆశ్రమ స్థలాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. త్వరలో అవధూత ఆశ్రమ స్థలాన్ని పార్క్గా డెవలప్ చేస్తామని మంత్రి వెల్లడించారు. అవధూత గారు అని ఒకరు ఉండేవారు. అవధూత గారు ఆ రోజు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆశ్రమం ఇక్కడ. ఆయన ఆయుర్వేద వైద్యం చేస్తూ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామందికి నయమయ్యేదని, ఆయన హస్తవాసి మంచిదని చాలామంది ఆయన దగ్గర వైద్యానికి వచ్చేవాళ్ళు. అయితే ఇవాళ ఆయన లేరు, ఆయన కాలం చేశారు. ఆయనకు వారసులు లేరు, కుటుంబము లేదు. కాకుంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఆశ్రమము లేకుంటే ఒక ట్రస్ట్ ఏర్పడితే ఎవరు లేకపోయినా ఎవరో ఒకరు పుడుతూ ఉంటారు వారసులం అని చెప్పి. అటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇక్కడ. ఈ అవధూత ఆశ్రమానికి రావాలని చెప్పి మన ఎమ్మెల్యే రామ్మోహన్ రావు గారు, అట్లాగే ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ అడిగితే నేను 2-3 రోజుల క్రితమే రావాల్సింది, సమయం లేక రాలేదు. అలాగే మా ఏసీ గారు, ఇతర అధికారులు అందరూ వచ్చారు. అన్ని విషయాలను కూడా వారి దగ్గర వివరాలు కనుక్కున్నాను. ఇంకా డీటెయిల్డ్ డాక్యుమెంటరీ రికార్డ్స్ కావాలని చెప్పి వాళ్ళని నెక్స్ట్ వీక్ సోమ మంగళవారాల్లో అన్ని రిపోర్ట్లతో రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కుటుంబీకులు, మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఈ గ్రౌండ్ ఇంత పెద్దది ఖాళీగా ఉంది. దీన్ని మేము ఉదయం కానీ సాయంత్రం కానీ వాకింగ్ స్ట్రిప్ కింద, వాకర్స్ కింద దీన్ని వాడుకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని